మీ పిల్లల పడవు ఓ మనవరాలు నా కొడుకు కొడుకులార నా కొడుకు బిడ్డలేరు నా బిడ్డ కొడుకులార బిడ్డ బిడ్డలేరు మీ అమ్మ విమ్ముల సంగనెత్తుకొని సారుకున్న మీరు ఉల్లెపోయినట్టు ఎవరన్నా తినవని చేతులు పెడితే నా కడుపాడు కూడా నాకెందుకు నా పిల్లలు నన్ను సాటుకు ముళ్ళ కట్టుకొని ఆ ఇంటికి వచ్చి మీకు నిలబెట్టుకున్న కొడుకులే ఇక నేను పోతా పక్క నీళ్ళ ఇద్దరు కొడుకులు ఒక్క చెట్టుబడికి అగో నాయన బాకి తీర్పుకున్నారు అమ్మ బాకి తీర్పుకున్నారు మనకొక్క కొడుకున్నాడు కొడుకు తోడ బిడ్డలేదు నేను ఆడపిల్లా కొడుకు చిన్నవేనా నాదు ఆడపిల్ల లేక నేను బాధపడుతున్నానన్నది ఇవాళ ఎందుకొరకు చిన్నవంటి పోయినవంటే నాదా రేపటి కాలం మనం కర్మ తక్కువై కాలం చేసిన్నాడు మన కొడుకు ముందు నడుచుకుండా వచ్చి ధర్మంగా దానం చేసుకుంటాడు వెనక వర ఎడవంగా వాడి పిల్ల లేకపోయినయ్యా ఆడ ఇళ్ళ లేని సాగుదావర తమ్మిన సొన్నాయి లేని పెళ్లి జరగరాదు ఏ తల్లే కానీ కొడుకుల కనాలే కోరిక తీరాలే బిడ్డను కనాలే బ్రహ్మ తీరాలే సచ్చినాడు సావియే కొడుకు ఉండాలి వెనక వర ఎడవగాని విల్ల ఉండాలి లక్షల సంపాదించిన మానవుడు లవల అన్నమే తింటాడు కానీ మెరుగు బంగారం అనేనాడు మింగపోవడమ్మా ఏ మనలే కానీ ఏ ఊరి పోయినా ఏ పల్లె పోయినా అయ్యా నీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది ఎంత డబ్బు ఉన్నది ఎంత ధనం ఉన్నది ఎవరు అడగబోరమ్మా అయ్యా నీది ఏ ఊరు ఏ పల్లె నువ్వు కన్న కొడుకులు ఎంతమంది నువ్వు కన్న బిడ్డలు ఎంతమంది అంటారమ్మా ఉన్నోడికే పెడతాను లేనోడు పోయి ఉన్నోడికే పెడతాను అది తెలివి కాదు పేదోడికి సంఖ్య పెట్టి చదివి 10 రూపాయలు ఇచ్చి గీత పోతే బతమని ఎవరు చెప్పటం లేదమ్మా కొడుకుల్లా మనకు ఒక్క కొడుకు ఎందుకు చేస్తాను అన్నది మనిషి పుట్టినాడు ఏం చేడు సచ్చినాడు ఏం పిల్లలన్నం ఉండాలి వయసు నాడు సంపాదించిన బంగారం అన్నం ఉండాలన్నారయ్యా అయ్యో
వాళ్ళు ముచ్చాలు దెబ్బలు రకాల పైసా పదార్థం ఏంటి బంగారం మోసపోయి అరే రే 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 వాళ్ళు కొట్టుకునే ప్రవణాల ముందు కచ్చి ముచ్చాల ములి అయితే పట్టుకోను మన వెళ్ళ కొడుకు అయ్యా భర్త వాడితే తరబడి కారం చేసింది పట్టు బస్సులో పెట్టుకొని ఇప్పుడు పూలు పట్టుకొని పడుతుంది ఎప్పుడు రానా కొంచెం ఇది అయ్యా మంచి అందంగా తయారయ్యారు. ఎందుకు బట్టల షాప్ లో బొమ్మ నిన్న మొన్న చీరలు కట్టే అంటే మొక్కలు లాగా ముద్దలు పట్టే చీర కట్టావు కానీ ఇలా మంచిగా ఉన్నవే ఇట్లా ఆడినాక మొగడు తాగుపోతాడు కాదు నాదా మంచి లెక్కలు మంచి ఈ పరవేలకు వచ్చినాక నీకు రేసి కట్టి ఇట్లా వచ్చిన ఏది ఎందుకే నిన్న కట్టుకునే గిదే సీరావా ఇవాళ కట్టుకునే గిదే సీరే నిన్ననేమో తాను వెనక పెంచాలి కొత్తగా కనబడుతుంది అంటే నేను ఎక్కడైనా తెలియకరాదు కాబట్టి మా అమ్మగారు నిన్న గుణ్యం లేదు ఆ గుణ్యం లేదు అగ్గి నిప్పు వేసుకొని అటు ఇటు రక్కుని వచ్చాను బాడుగా ఐరన్ చేసి అంటున్నా నా భార్య కూడా తెలియకలేదు పెట్టే ఖర్చు తప్పింది కరెంటు బిల్లు తప్పింది మనిషి రేపు కూడా నా బట్టలు కూడా ఐరన్ చేస్తుంది చేస్తానయ్యా నీ బట్టలు నేను ఐరన్ చెయ్యా భార్య అందంగా ఉన్నప్పుడు భర్త కూడా అందంగా ఉండాలి బాటబండి హోదా అంటే నేను అందంగా ఉండి నువ్వు అందంగా తయారు లేకుండానయ్యా ఏమంటారు చూసినవా ఆడది ఏది ఏమైనా తెలియకలేదేనా మొగానికి ఎగురం లేకుండా ఆడదానిక ఎగురం ఉండద్దా అది సోకల వాడి మంచిగా అది అందంగా తయారైంది దాని కూడా బిత్తిరి ఉన్నాడు నా మొగాన్ని తయారు చేసుకుని రేపు లేదా అని నలుగురు నానా తీరులో మాట్లాడతారు వాళ్ళ నేనేది పడుతున్నాయ్యా నేను అందంగా తయారైనప్పుడు నిన్ను కూడా అందంగా తయారు చేస్తా అరే నాదా కొడుకుల కన్నా మన కోరిక తినింది బిడ్డగా మన బ్రహ్మిత తీరా నన్ను 3 ఏళ్ళు ఇరవక నాగబండి కట్టుకోవాలన్నాయ్యా మన బళ్ళు కట్టినవా మన బళ్ళ దగ్గర కోలేయాలు ఎక్కడున్నాయా చూస్తే నాకు తురుతాయి శుక్రవారం అంగట్లో తెచ్చిన ఉష్ణాలు అంగట్ల ఈ కోడిని కొనుకొచ్చిన చెట్టు కిందదా ఒక కోడిని అక్కడ తెచ్చిన ఓ అయ్యా గంత దూరం కట్టేసిన వస్తుకుంటానే ఒకతోటి వచ్చి కాదు పడతలేవా పడతలేదు వాటికి సరే కోళ్ళైతే ఒక్క తిరిగి ఉన్నాయి సూపర్ కాలువమ్మ కలిసినట్టున్నాయి వాటికన్నా మ్యాథ్ వేసినవా మ్యాథ్ అంటే వరిగట్టేసిన పచ్చిగా మర్చి చేయలేక ఏం పొడుచుడే 2 కోలేయాలి మాయనవా చేతులు నిండి పచ్చడేయాలి చేతులు నిండి వరిగట్టేయాలి నేను పచ్చడేసాను వరగట్టేసాను అనుకో మొదలు చూసుకోవాలి దీని పళ్ళ పొలం ఉన్నదానే వరిగట్టేస్తే కంకడి పిడిసలు పెడతా అందుకే దీనికి పచ్చిగట్టేసిన ఏదేసినా నవ్వుతాను మొక్క చూస్తాను దాన్ని ముక్సి కొమ్మడే కొట్టాను దొంగదా అదే పచ్చడి అయ్యా మరి మరి దూపద పని చేసినావా గుడంబ సారా 2 ఒకటి కాదా గుంజియా 2 ఒకటి సారా మన దొడ్డ వచ్చే వాడికి ఎత్తుకొచ్చాడు ఎందుకు వాడి ఇత్తనం కావాలి మనకు ఆ కోయలే ఇంకా పిల్లలు చేస్తుందా సూపర్ కోయలారు నవతరంగా సరే అయ్యా కోలారు ముద్దుకున్నాయి మరి అన్ని మంది ఉన్నాయి అని వాటికి మూదాలు కనబడతలేదు ఎన్ని రోజులు వాటి ముక్కలకుంటే ఇంట్లో అని ముద్దకేసిన అయ్యా ముద్రకైతే కడిపాని చేయవాడికి డ్రిప్ సిస్టమ్ పైప్ లైన్ సరే పర్వాలేదు నాదా మన కొడుకులు అన్న కొరగదిరింది బిడ్డలు అన్న మన ప్రమిద తిరాలి కాబట్టి ఉన్నారమ్మా
మారంటూ వాసినారు మల్లెతోటలయ్యా మారంటూ వాసినారు కాదు కాదుల కర్రావు కాలుగా అడిగిన వారికి అదే దానం చేస్తారు అడిగిన వారికి అదే దానం చేస్తారు పొట్ట వచ్చి భోజనాలు వదిలి వచ్చి దానం చేస్తారు గంటలు లేని వాళ్ళకు గంటల దానం చెంపులు లేని వాళ్ళకు చెంపుల దానం చేయవచ్చు అయ్యా ఎర్ర ఎర్రని గుల్లోరా ఎర్ర ఎర్రని గుల్లోరా ఎవలవాడ గుల్లోరా అయ్యా రాయితోటి కట్టినా రాయేసిన గుల్లోరా అయ్యా అలనాడు బోధం వాడ ఇరనాడు ఎవరవాడ అయ్యా పుట్టింది నంగోనరు ఏలేది ఎవలవాడ గుండోన దానలో పులి పూజలు చేస్తారా ఎవలవాడ రాజన్న సంతయ్య అడికెళ్ళి గాబల్లో ఏడవస్తా ఉన్నాయా అయ్యా రామగిరి బేగం పేట రఘువాయి నెలిసినవయ్యా అయ్యా కొండగట్టు అంజన్న సంతయ్య మందు మనకు ఆడవిలో సంతానం ఏది కావచ్చు ఏ దేవుని గుళ్ళే మందు వచ్చమో ఏ దేవుని గుళ్ళ తుమ్ము వచ్చమో మనకి ఇటువంటి బిడ్డనిచ్చి అయిపోవు దేవుడు ఎవరికి బిడ్డనా ఇటువంటి బిడ్డనిచ్చిన వాడు ఎట్లా మంచిగా అరబిడ్డ మా కడుపులా అనుమానపడుతుంది పొలగా అమ్మలో బంగారం మంచిది అనుకుంటావరా ఒకవేళ ఈ బిడ్డ మన బిడ్డ మన బిడ్డనేమో చేస్తాం అనుకుంటా అటువంటి బిడ్డ మనం ఉద్యోగం ఉంటే సిద్దిపేట జిల్లాకే కలెక్టర్ చేస్తున్నాము అబ్బా కలెక్టర్ ఓయ్య ఒక బిడ్డ ఒకవేళ మన బిడ్డ కలెక్టర్ అయినా మాటకుంటే ఇద్దరు గనుమెన్లు కావాలి 2 కార్లు కావాలి 2 టచ్ ఫోన్లు కావాలి ఒక పిఏ కావాలి ఉండద్దా మన బిడ్డ 24 hours బిజీ అయితే కానీ కలెక్టర్ కాదు మన బిడ్డను కండక్టర్ చేద్దాం కండక్టర్ అయితే టికెట్ పొక్కలు పడుతుందా బిడ్డ అంతే కండక్టర్ అయినా మాటకుంటే ఎత్తు మన చెప్పులు వేసుకోవాలి పంజాబ్ డ్రెస్ వేసుకోవాలి ఆయన బ్యాగ్ వేసుకోవాలి పొద్దుగా బదులు నిలబడి అడిగే అడిగే పర్యాల బస్ వచ్చింది అంటే మన బిడ్డ బాగా కట్టబడుతుంది కానీ కలెక్టర్ కాదు కండక్టర్ కాదు మన బిడ్డను బాగా చదివించి ఎంబీబీఎస్ డాక్టర్ చేద్దాం ఎంబీబీఎస్ డాక్టర్ చేసి పర్యాల కడ పేద దవాఖాన కడతాం కానీ బిడ్డకు నరాలు దొరుకుతుందా సూలు ముస్తా గ్లూకోజులు పెడుతుందా బిడ్డ మన బిడ్డ ఎంబీబీఎస్ డాక్టర్ కాబట్టి ఏమో బీరిపోతుంది పేషెంట్ అంతా బీరిపోతుంది అనుకుంటాను నాకు అంత బరువు పెడతాను అంత బరువు మొత్తం అంత బిడ్డ ఒక బిడ్డ ఒకవేళ మన బిడ్డ ఎంబీబీఎస్ డాక్టర్ అయినా మాడుకుంటే ఓ బిడ్డ నువ్వు ఎవరికి ఆపరేషన్ చేయకు ఎవరికి ఆపరేషన్ చేసినా కూడా వాళ్ళ పానం పోతే నీ మీద కేసు అవుతుంది మొదలు ఎవరు చేయకు నా మొగని ఎయ్యను నీకు గుడ్ల ఆపరేషన్ చేయమంట కళ్ళు కనబడతలేవు కదా కనుకుంటే ఆపరేషన్ చేయమంట చేస్తాను అయ్యా అడిగెళ్ళి చుట్టుముట్టు పాదాల గంగా నడు ఎరువులు బంగారు పూజలు అయ్యా శ్రీశైల మంగళ పూజలు వాళ్ళు
వాళ్ళు కాదని అప్పుడు అనుకున్నారు కదా ఈ జన్మకు మన బిడ్డలే ప్రాప్తం లేదు కావచ్చు అని చిరకలాంటి ముఖం చిన్న ఉంచుకొని అంతలాంటి ముఖం అనుకుంచుకొని వాళ్ళని ఎప్పుడు ఎక్కువ మలుపుకున్నారో అప్పటికి ఇప్పటికి అన్నరా బలాలా మగ వాళ్ళని పెద్ద పులు చూపండి రాళ్ళ వాళ్ళ లేడు చూపంటారు కాకన్నా సరే ఆ చెట్టు మీద ఏ పులు ఉన్నాయి ఈ చెట్టు మీద ఏ పులు చూడబట్టిన పడబట్టకులను కాక బిడ్డ కళ్ళవారు చూసింది మంచుకోటి ఒక్కనే నవలకూరి ఎవరైతే ఇప్పుడే స్టార్ట్ అయిందా బేరం మంచుకోటి అయ్యా పోయి ఆపు కాదే పుల్లు బాటలు వచ్చింది ఏంది పుల్లు బాటలు మందా రాష్ట్రాకు మందా మందు పాడు మందు ముచ్చట నాకే చెప్తారు అయ్యా అబ్బా ఆడలు లేడీస్ ఎప్పుడైనా మందు దాకా నన్ను చూచితివా అన్యాన్ని రాగానే ఆపి ఉంటుంది లంజ కచ్చ కొడుతుంది ఖరాబ్ అయితే ఏ నా పేరు ఎక్కువ మీరు రాదు కానీ పోకయ్యా పోకయ్యా కాదు నాకు నిన్న ఆదివారం అయ్యా ఆదివారంగానే 2 బాటిల్ వచ్చినాయి తొరుగు కాడ పోకయ్యా పోగే కదమ్మా నా పేరు ఉండయ్యా ఉండే కదమ్మా అబ్బ ప్లీజ్ ఆపండి గాడు ప్రామిస్ బండి కదండి నేను బండి ఆపని నువ్వు ఆపుతలేవు కదా నేను లవ్ చదువుతానండి అంటే నీ తిట్లు లవ్ స్టైల్ ఉంటుందా అవునయ్యా స్టడీ చేసిన పర్సన్ కాబట్టి అందరూ అడుగుతున్నారు నేను లేటెస్ట్ పెడతానండి చాలా రోజులు అయితే నవ్వుకున్న కంచెలు ఒక్కసారి తిట్టలు ఒకసారి తిట్టే ఈ ఊరు పారాగాలు కూడా నేర్చుకుంటాను నేను తిడితే కొత్తగా వచ్చిన ఒకసారి ఫేస్ సర్వింగ్ ఇచ్చుకో చూచిద్దావా ఓ లంచోడు దాన్ని కొట్టే దాన్ని మరి రమేశాన చెప్తాను రమేష్ ఎవర్రో మా సరే మర్రే అంటే నేను బర్రెనా గొర్రెనా అవునా కాదయ్యా అగో చేసుకున్న భార్య మొగోని లంజ కొడుకు బాధ బాధపడదు ఎందుకు లంజోడు కంటే పెద్ద మనిషి కొడుకు అన్నట్టు అయ్యా బాంధానికే మొక్కాలే మా సక్కర మంచి మన గుణానికి గింతడు మొగోని పట్టుకుని లంజ కొడుకు అంటే నా ఇజ్జలు ఉంటుందా నా విలువ ఉంటుందా ఇంత మందిలో లంజ కొడుకు అంటావు అన్నా అంటే ఫీల్ లంజ కొడుకు అంటే పెద్ద మనిషి కొడుకు మంచి ముచ్చటే మనిషి ఇక ఇంటికి పోయినాక లంజ కొడుకు పాయికాడు పోదురారా లంజ కొడుకు పరిపాలన ఇంటికి వస్తారా మాట మాటకు లంజ కొడుకు ఈ పర్రెల కాడ నేను సర్పంచ్ నన్ను అయితే వినిపించిన సర్పంచ్ నన్ను వినిపించిన అయ్యో ఒకవేళ ఇవులు నువ్వు సర్పంచ్ అయ్యో అనుకో ఈ నగరం ఎక్కడయ్యో ఈ నగరం ఎక్కడయ్యో ఈ ఊరు మొగలు మొత్తం నాకే పెడతారు చేతుల్లో వాడు దండమయ్యా అఘోరమైన అడవిలోన చూడు బాల ముచ్చాల కన్నే బంధు ఎందుకోరని కాపు అన్నది పట్టు తిరుపతి తీరంగా ఓనంది మానంది విష్ణుకంచి బొమ్మ కంచి ఎత్తద్దు కొండలు హిమాలయ పర్వతాలు తిరిగినాము ఏ దేవుడన్న మెచ్చి నా భార్యకు సంతానం ఇవ్వచ్చు వాళ్ళదన్నా కాదు మరి అది కిరాయి కాదేవుడు మళ్ళ మెచ్చినాడా కండలం మళ్ళ మెచ్చినాడా
ఎందుకు కాపు అమ్మమ్మ ఎందుకు నీకు ఏమైనా ఆశ అనిపించింది ఏ ఎవరైనా మెచ్చి సంతానం ఇచ్చినా మంచి అయితే కొంచెం సిక్కపడతాను మనిషి చిక్కపడతాను అంటే నేను గొర్రె రామే అక్కడ మనిషి అయితే కొంచెం గప్పు తిన్న కొంచెం మంచిగా అయ్యో 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 నా మనసులో ఉన్న మాట ఒక మాట నీతో చెప్తానయ్యా అఘోరమైన అడవి లోపల కిరు జంగరి నర్ర అడవి లోపల లేరు దండ సోపత లేరు పని ఎందుకు కాపాను ఒక మాట అన్నవయ్యా భర్త లేదు పల్లె కూర్చొని వచ్చినాము నిన్ను కాదు నేను ఎక్కడ పోలేదు నన్ను కాదు నువ్వెక్కడ పోలేదు నాదా గుండం లేదు మొక్కనే దేవుడు లేడు రాత్రి రోజు రాత్రి అన్న మక్కినాము 10 నుంచి 12 అన్న మక్కిన పుట్ట నుంచి ఎలా అవుతాడు మనం మక్కినామయ్యా ఏ దేవుడు నాకు కళ నీళ్ళ కనవరలేదు కానీ బల్లెందుకు కాపోనంటే నువ్వు అలాగా అంటే నీకు భయపడుతుంది భయపడ్డావా ఏమా సరే కానీ ఈ ఆడలు భయపట్టించినాక భయపడతారు మొగలు లెక్క నన్ను ఎవరైతే అట్లా ఎవరైనా భయపడరా పెద్ద మనిషి భయపడుతుంది మీ ముచ్చట నడవని అయ్యా భయపడవు కదా బాధపడకు చేసుకున్న పని నీ లేరా అదని ఆడదాన్ని తొడితే కాలుకుండాలి ఇంత మూలకుండాలి నీ కాలుకు నాకు బొట్టు పెడతావే మాస్టర్ మొగ ఆయన ఒక్కరిస్తాను మొగని మొగని చెప్పుకోవాలి ఏ మాస్టర్ అంతే ఆడి భయపడుతుంది భయపడక నువ్వు మొగాను నా కాలు పట్టు నేను నొట్టి పెడితే ఫీల్ అవుతావు నువ్వు అసలుకే ఫీల్ కాదు ఫీల్ అయితే ఈ ఊళ్ళో ఫెయిల్ అవుతావు అర్థం లేని మాట అర్థం అవుతుంది మనమే చెప్తాను వాళ్ళే వింటారు ఈ కాలు పట్టు నేను నొట్టికేది పెట్టిన అంటే అవ్వ మీరే నేను అలా భయపడ్డాడు భయపడ్డలకి వీళ్ళకి జ్వరం వస్తుంది ఈ జ్వరంతో మనం ఇంకా కొంచెం దూరం పోతాం ఇంకో దూరం పోయినాక ఆ జ్వరం ముదిరి నీ మైండ్ లో పడుతుంది అయ్యా నీ మైండ్ లో పడ్డాక మనం ఇంకా కొంచెం దూరం పోతాం ఆడి పోయినాక నీకు పిచ్చిరేస్తుంది పిచ్చిరేసి పట్టడి చేసుకుని బరవాత ఈ పరాద ఊళ్ళో తిరుగుడేనా ఇంకా కొంచెం దూరం పోయినాక ఆయన నువ్వు తత్తావు నువ్వు తత్తా నేను ఉండబోయానా నేను మనున్నాగా నువ్వు ఎవడాలో దారం చేసుకోవచ్చు బొట్టు పెట్టుకోవచ్చు బొన పెట్టుకోవచ్చు 10 మంది ఎరగచ్చు బొందర పడదాకా నీ బొట్టు మరి నువ్వు ఎవడలరైనా లింగం ఆ లింగంకాయ నా మెడలకు రావద్దని నా కాలిపోటు తీసి నేను నొట్టి పెట్టి నా కాలిపోటు కాపాడుకుంటాను నా మాట నచ్చలేదు అనవా ఒక్కరా సౌతి మాట్లాడతలేదు ఏ వీళ్ళ వాళ్ళనే తెలుగు కొరిగిస్తారా అదే పోగానే ఉడవకుంటే బ్యాగులు పెట్టుకుంటే అటు చెప్తే అవతల పడతా వాళ్ళు కొరిగించి ఆగి ఉంటున్నా అయినా నాదా అన్నది కాకపోయినానంటే ఒక్కసారి అక్కడ చూడండి మొత్తం ఈకటే ఉన్నది ఈకటి కాదు సీకటి అయ్యా ఇంకా దాని అవుతా ఊపులైట్ ఇవ్వబడతా ఊపులైట్ కాదు ట్యూబ్ లైట్ ఇంకా దాని అవుతా ఇంకొంచెం దాని అవుతా లాంగ్ ఏవో ఇగో ఆంత మొబైల్లో ఉన్నారు ఇక్కడ అక్కడ ఎందుకు పెద్ద పెద్ద లింగాలు ఉన్నాయి హలో దగ్గర మనిషి అరే కాడ కొత్త కొత్త లింగాలు మోపోయినాయి నేను నిలబోతాను గోడకున్నాయని దేవతలేనా ఆ లింగాలు కడుదంప నువ్వు నేను పోతాను తినవచ్చుకుంటూ రాసుకుంటా ఆ లింగాలు ఆ లింగాలు మనకు పర్లేదు కానీ దాని అవతల అటో సలుపు ఉన్నది ఇటో సలుపు ఉన్నది నీకు సలుపు బొరేసినది అది ఉప్పలమ్మ కూడా మైసమ్మ కూడా పాటికి పోసమ్మ కూడా కూటి రావుతాట ఎవర్రా మాసర్రే మోసుక తిరుగులో ఒక్కతాడు ఏమైనా కదే కావన్నా ఇదివరకు చెప్పినావా అయ్యా మనకు కొడుకున్నాడు బిడ్డ కావాలి బిడ్డ కావాలి బిడ్డ కావాలంటే మన ఇంట్లో మనం ఉంటే మనకు అయిపోదు అని అన్నా మరి ఏం చేయాలంటే మందందరికి అయ్యప్ప మాల వేసుకుంటారు అయ్యా ఒక్క సంవత్సరం అయ్యప్ప మాల వేసుకో అయ్యప్ప మాల వేసుకుంటే అయ్యప్ప దేవుడు మనం మెచ్చి బిడ్డ సందర్భాలు నేను అన్నా అబ్బో చలికాలం తిను చల్ల నీళ్ళు తానం చేసుకుంటా మీరు పూజ పట్టాలి నువ్వు మంచి ఎత్త నీళ్ళు తానం చేసి ఇంట్లో పట్టావు నాకు ఒక్కరికి ఉన్నదా బాధ నేను వేసుకోనన్నాడావా అయ్యప్ప మాల వేసుకోకుంటావా ఎండాకాలం అంజన్న మాల చల్లగా ఉంటుంది కదా అయ్యా అంజన్న మాల వేసుకోమన్నా అబ్బో అంజన్న మాల వేసుకుంటే 21 దినము ఉపాసం ఉన్నాను అన్నాడు మరి ఏ మారేస్తావని అన్న అయ్యప్ప మాలద్దు అంజన్న మాలద్దు మైసమ్మ మాలేస్తున్నావు అంటాడు చూడు రా మైసమ్మ మాలేరా మీరు కొత్తదనం ముట్టియాలి కొత్తదనం ముట్టి మైసమ్మ మాల అయితే మరి దాన్ని ఎట్లా చేస్తారయ్యా నేను అడిగిన నేను అంటాను కదా మైసమ్మ మాల ఏమున్నది ఈ పేస్తారు మొదలు పెడితే మళ్ళీ చెప్పేస్తారు దాకా మైసమ్మ కాడ రోజుకొక కొని కొయ్యాలి రోజుకొక కలుపుడి తెచ్చుకోవాలి రోజుకొక ఫుల్ బాటిల్ తెచ్చుకోవాలి అది నేను ఒక్కనే తినాలి ఒక్కనే తాగాలి మాలేసిన తినాలి తాగాలి మైసమ్మ పొడిచి నా మాల ఇంటికి లేకుండా చెప్తాను
లేదు లేదు నాదా అప్పటికిప్పటికి అన్నరా మళ్ళా ఏ మానవుడైనా ఉన్నది దానం చేస్తాడు లేని ఉన్నది దానం చేస్తాడయ్యా అది పేరు కాదు అది కీర్తి కాదు ఎందుకంటే ఉన్నవాడు లేని వాడి చేతులు పెట్టి 10 రూపాయలు ఇంత గిట్ల కాదు బిడ్డ కన్నా బతుకుబట్టి చచ్చి పొందడం దాకా మానవుడు మర్చిపోవడమా దుఃఖకుండా పోవద్దు దాని దేవుణ్ణి దాడుకుంటూ పోవద్దు నాదా ఇన్ని దేవతల పూజలు ఏదో ఏ దేవుడు మన సందర్భాలు ఇవ్వలేదు కాబట్టి చివరిసారిగా పడవడ గుడి పెట్టి పోయి పడవడ గుడిని ఎత్తానా పాడి ఎత్తున మాడుకుంటే గుళ్ళో ఉన్న దేవుడు మన భక్తి వేసి మనకు బిడ్డ సందర్భాలు ఇస్తాడాలి భార్య భర్తలు ఇద్దరు బయలుపోతున్నారే డీలు 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 పరాగులు కలకలు కాకల కోసం కడల వంటి ఉన్నది బిడ్డల కోసం పిక్కల వంటి ఉన్నది చాలగానే కాలు గడ్డపాలు చేసింది చేతులు జలకపాలు చేసింది కొమ్మునేమో దండ వేసి గుళ్ళ ఉన్న కొంతంతా ఉడిచి బయట వారవయ్యంగా చూడంగా గుడి లోపల అందమైన రాతలింగాన్ని కలవారు చూసింది అడ్డమాట లింగాన్ని ఎప్పుడు చక్కగా సర్దిద్దిందో గంగ ఉత్తమంటే నీ లేచింది నీలాభిషేకం చేసింది పాలతోని కాబిడ్డ పాలాభిషేకం పూలతోని కాబిడ్డ పూలాభిషేకం చేసి ఆ కారు చెప్తే ఓంకారు చెప్తుంది తోటి ఎక్కడ ఉన్నావు ఏ కొన్నారని దొరికిన వాడుకుంటే ఈ గుళ్ళె మాకు సంతానం దొరకాలి గుళ్ళె ఉన్న శ్రమ చూసినావా ఉన్న లింగానికి శ్రమ కొద్దుకొని ప్రాణం తీసుకుంటావా అని మెదడు తీసి పూలగంట వంట ఎప్పుడు రాద్దాం అనుకోని మీది పెట్టిలు సిరిసి కింది పెట్టిలు వరగల తౌసు పట్టుకోని ఆ కారు చెప్తే పెట్టి ఓ కారు చెప్తాడు భార్య భర్తలు ఇద్దరు చూసినావా హరే హరే బలో శంకర హర హర శివ శంకర ఏ పొట్టిద్ర కట్టిద్ర ఓ తలుపు కొల్లవాయ అందదాయే ఓ బిడ అందదాయే మీరు పడుకున్నారు రామక్కడ కింద మొక్కన చూడ మొన్న మేము ఉస్మాబాద్ సినిమా పోయినాం అవ్వా దేవుడ సినిమా పోదాం ఇద్దరు మూలం కలిసిపోయినాము అంతేనా ఆడి కనుక నువ్వు మొగని కదా ఈడ కూర్చున్న టికెట్ ఏమన్నా ఈ 2 పొట్టి ఉండే అయ్యో వాళ్ళ మధ్యలో వేయిండు ఆ టికెట్ ఇచ్చే బుకింగ్ పక్క అందగా ఆడదాన్ని కాల చుట్టుకుంటాడు మగనా దగ్గరికి వచ్చి ఓ చిట్టి ఆడ మంది ఆడల కాడ మంది లేరు తొందరగా అమ్ములు అంటే మళ్ళీ నీ పోయి నీ దగ్గర పాడుకొని నాకు నచ్చబట్టారా
నాట్యం చేయదా పాము అంటే యాక్టింగ్ చేసి చూస్తారా? ఒక్కొక్కరు పెళ్లిల కాడకి ఇట్లా కొరుతారు ఇక బురదలో కూడా కొరుతారు డీజే పాటల కాడ. అది వాళ్ళకి ఇట్లా పెడితే అర్థమైతే లేదు. మరి నువ్వు యాక్టింగ్ చేస్తాను నేను కూడా చేయాలి కదా శివలింగముల ముదరించి మార్కండేయుని మదిలో తల శివలింగముల ముదరించి కైరజమేలిన కైరజపతివో చీకటి వెన్నెలలోన పూసిన పూలముగాడ చీకటి వెన్నెలలోన పూసిన పూలముగాడ చీకటి వాపి వెలుగుల దూపిన ఇవరకు నా మూడు మధ్య చూస్తలేను నా వేసిన మనసు వేరకల మనసు అయ్యా దేవుడికి రెండు చేతులు ఉన్నాయి, రెండు చేతులు దేవుని మొక్కాలి. నువ్వు ఏడు చేతులు దేవుని మొక్కుతాను, దేవుని ఎగిరిస్తాను. ఏ రెండు చేతులు దానివి కుడి చేతు అమ్మని కొడుతుంది, అయ్యను కొడుతుంది, భార్యను కొడుతుంది, వాడు లంగరా విడి దొంగరా అని చూపిస్తుంది, అప్పులెక్కి అప్పులే కొడుతుంది, పెళ్లి షాపులు మందాయి పైసలకు కొడుతుంది. ఇది లక్ష్మీకాల చేత అనుకోవాలి. ఎందుకంటే ఇది ఎవరి దొరికన్నా పోతుందా? అదేం పని చేస్తుంది? 8 గంటలు అనుకుని 4 గంటలు వేసి లాటరీలో పొంది మడకట్లో పొంది ఒకటే పూజ చేస్తుంది. ఈ లక్ష్మీకాల చేత దీంతో మొక్కాలి. నీ చేతి కలవలు బాగా అంత పుల్ల పుల్ల పోయిన హరి శంకర శివ శంకర ఓ బాబా వినాయక పరమేశ్వర ఓ శంకర శివ శంకర ఓ బాబా వినాయక పరమేశ్వర అతనిలో దొచ్చికరాన నీ ఉంటివా అతనిలో దొచ్చికరాన నీ ఉంటివా నీలయందు తలయందు మీ ఉంటిమా నీవు సత్యపురము చేరవేలా నీవున్న శివపురము చేరేలా నీ చల్లని పాదాలు తాగేలా నిర్మల మామయ్య కోవెలలో నిర్మల మామయ్య కోవెలలో నిరదాము ఒలిసేము అధ్యేశ్వర పూజలు 35 గడియలు ఏజిల్లు ఎక్కడ ఉన్నావు ఏ కొన్నారన్న గళ్ళ కంటుల గారు మనవరుడా నీల కంటులో నుంచి ఆనందుడా పులి చర్మం మదరా గాయ చర్మం మదర నీకు అంబంత కంటి లోపల ఎరియమని కనబడతలేమంటాను జగని జగన్ మాత భక్త చింతామణి బ్రహ్మరామ శాంభవి రాగ పూజలో రమ్మ భారతమ్మ ముక్కు పోబెట్టుకున్న ముచ్చార భారతమ్మ పాదముడున్న పద భారత వన్యాత్రులు ఆడదాని నేను కాదా నా గర్భమందు బిడ్డలు సంతబల ఉన్నదా లేదా అని అయ్యా పూజల వాళ్ళు ఏంటారమ్మా రామ రామ భార్య భర్తలిద్దరు రామ రామ వాళ్ళు చేసేది పూజలమ్మా రామ రామ అయ్యా ఎవల కూతురు ముట్టరా దేవరామ రాజమే నాయమో వాళ్ళు పూజలు వేయవచ్చరా భార్య భర్తల తోడు రెండు పూర్వతోని అహంకార శబ్దం వదిలిపెట్టి ఓంకార శబ్దంతోని